ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ. కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ. శ్రీరామస్వామి దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. సర్వేభ్యో నమ. శ్రోతలందరికీ ఈరోజు గురువు యొక్క రాశి మార్పు అంటే రాబోయే 31 అక్టోబర్ 2026 మధ్యాహ్నం 12:50 గురువు కర్కాటక రాశి వదిలి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు, అంటే చేరతాడు. అయితే ఈ చేరడానికి ముందర అసలు గురువు గురించి 1-2 విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా గురువుని సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో శుభగ్రహంగా చెబుతారు. కానీ కొన్ని పరిస్థితులలో, కొన్ని భావాలలో లేదా రాశులలో సంచరించేటప్పుడు చెడు ఫలితాలు ఇచ్చేటువంటి మొట్టమొదటి గ్రహం అదే నా యొక్క 50 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను. అంటే కుటుంబంలో కలహాలు వచ్చినా మనం ఎప్పుడు శననో కుజుడనో చెప్తాం. కానీ కనపడకుండా మనుషుల్లో యుగోని పెంచేది, యుగో పెరగడానికి ఈ గురుగ్రహం యొక్క సహాయత ఎంతో ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే నేను చెప్పడం తాత్పర్యం, అహంకారం, నేను గొప్ప అని చెప్పేటువంటి తత్వాలు జనాల్లో మొదలవుతాయి. ముఖ్యంగా ఈనాటి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి భార్యాభర్తల్లో ఎక్కువ ఇది రావడం మూలంగా విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు రావడం, వాళ్ళు మా దగ్గరికి రావడం, మేము మాకు తోచినటువంటి కౌన్సిలింగ్, తర్వాత చిన్న పరిహారాలు చెప్పి వాటిని ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేసేటువంటి అవకాశం నాకు అమ్మవారు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఏపోతే సహజ భచక్రంలో నవమ వ్యయాధిపతి గురువు. 9 అంటే పూర్వపుణ్యం, హైయర్ ఎడ్యుకేషన్, తండ్రి, తర్వాత రిలీజియస్ అంటే ధార్మిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నిటిని కూడా గురువు ఇస్తాడు. 12వ భావం 9తోటి కలిపితే దూర దేశ ప్రయాణాలకు కూడా ఈయనే సహజ కారకుడు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. మా ఎంఏ జ్యోతిష్యం పొట్టి శ్రీరామ యూనివర్సిటీలో మా దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రేపు అక్టోబర్ 31, 2026 మధ్యాహ్నం 12:50 గురువు సింహరాశిలో ప్రవేశించడం, దానివల్ల ఫలితాలు ఒక్కొక్క రాశికి చెప్పుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ వృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. ఇదే కాకుండా వీరికి పంచమము మీద గురువు యొక్క దృష్టి ఉండడం మూలంగా ఈ కర్కాటక రాశి వారికి ఎవరికైతే పిల్లలు సంతాన యోగం లేదో వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఎవరైనా బ్రాహ్మణ్ విషయాల్లో ఉన్నట్టయితే తస్మాత్ జాగ్రత్త, చిన్న భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వా నేనా,
నేను గొప్ప నువ్వు గొప్ప అనేటువంటిది. అలా కాకుండా మీరు సామరస్యంగా మీరు దాన్ని పరిష్కరించుకున్నట్టయితే తప్పనిసరిగా మీ యొక్క ప్రేమ అనేటువంటిది ఫలిస్తుంది. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ కర్కాటక రాశికి ద్వితీయంలో గురువు ఉండడం మూలంగా ఈ గురువు కర్కాటకానికి షష్టమ రాశి మీద దృష్టి. అంటే ఇక్కడ జలుబు, శ్లేష్మము, కఫము ఇలాంటి వ్యాధుల వల్ల బాధపడేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ వర్షాకాలము, రాబోయే చలికాలము వీళ్ళు కొంచెం వేడి పదార్థాలను తీసుకోమని సలహా చెప్పడం. అలాగే ప్రతి శనివారము, ప్రతి గురువారము ఆలయానికి ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు వెళ్ళడంలో తప్పులేదు. ఎందుకంటే భగవంతుడు మనందరం అనుకుంటూ ఉంటాం పిలిస్తే పలుకుతాడని. ఖచ్చితంగా అది వాస్తవం అండి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే భగవంతుడికి దూరంగా వెళ్ళిపోయి ఓ భగవంతుడా నరిస్తే మాత్రం ఆయన మనకి ఎక్కడ సహాయం చేస్తాడు. నిత్యము మనం ఆయన్ని స్మరిస్తూ ఉన్నట్టయితే నన్ను స్మరిస్తున్నాడు, ఇతని వైపు నేను చూడాలి అనేటువంటి భావన వారికి కూడా కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందుతాం. ఇక్కడ చెప్పడం తాత్పర్యం ఇదే. ఆయనకి ఏదో భావం కలుగుతుంది, ఆయనకి ఏదో మనిషిని చెప్పడం కాదు. ఇక్కడ అంటే ఆ భగవత్ అనుగ్రహం అనేటువంటిది మీ మీద తప్పనిసరిగా ప్రసరిస్తుంది. ఇది ఈ రాశికి ముఖ్యంగా చెప్పదగినటువంటిది. ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకి వరుస క్రమంలో మనం చెప్పుకున్నట్టయితే మొట్టమొదటిగా శ్రీరాజమాతంగ్యై నమః అనేటువంటిది ఉద్యోగం కొరకు, సుమంతో శ్రీ కార్తవీరార్జునాయ నమః అనేది పూర్వపుణ్య సఫలత కొరకు, పోయినటువంటి వస్తువు కానీ లేదా చక్కటి భార్య కొరకు కానీ భర్త కొరకు కానీ లభించడం కొరకు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 108 పర్యాయాలు చదవాలి. అలాగే వీలైతే 2-3 గంటలు దీన్ని జపం చేసుకుంటూ వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి. అలాగే ప్రతి మంగళవారము లేదా శనివారము ప్రతి ఒక్కరూ, హిందువు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసాను 11 సార్లు ఒకే సిట్టింగ్లో, అంటే కూర్చున్న తర్వాత కదలకుండా ఒకేసారి 11 సార్లు మనం ఆ హనుమాన్ చాలీసాను చదువుకుని 40 రోజులు దీక్ష కనుక పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా 41వ రోజు దాని యొక్క నిదర్శనం అనేటువంటిది 100% కలుగుతుంది. ఇది మా అనుభవం. తరువాత విష్ణు సహస్ర నామ పారాయణం, ఇది కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పొద్దున సాయంత్రం, కనీసం సాయంత్రం పూట సూర్యాస్తమయం అవ్వంగానే స్నానం చేసుకుని చక్కగా ఈ పారాయణం మీరు చేసినా లేదా విన్నా ఎన్నో రెట్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చివరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకేదో లాభం జరిగితేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విధానాన్ని మానుకొని ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళేటువంటి అలవాటు నేర్చుకోండి, నేర్పండి. ఎందుకంటే ఇతర మతస్థులు చూడండి, వాళ్ళు ఎంత కట్టుబాటుగా ఉంటారో. ఒక్క హిందూ మతస్థులు కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తగ్గింది అని చెప్పడానికి బాధగా ఉంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ఈ ఛానల్ ద్వారా మీరు ఇంకా రాబోయే కార్యక్రమాలని తిలకిస్తూ మీ అమూల్యమైనటువంటి సూచనలని, మీ అభిప్రాయాలని నేను మీకు జవాబు రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని
ఈ ఛానల్ తరఫున మీకు నమస్కారం చెప్తున్నాను. మళ్ళా నా యొక్క ఫోన్ నెంబరు ఇందులో ఇవ్వబడింది. నా పేరు డాక్టర్ వివి రవి. నమస్కారం.